విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఒకేసారి 5 గ్రహాల కలయిక. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మే నెలలో 5 గ్రహాలు ఒకేసారి తమ స్థానాల్ని మార్చుకుంటున్నాయి. దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకు ఊహించకుండా ధనలాభం కలిగే అవకాశం ఉంది. కష్టాలన్నీ తీరిపోవడం ఖాయంగా ఉంది. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఒకేసారి 5 గ్రహాలు నిర్ణీత సమయంలో తమ స్థానాల్ని మార్చుకోబోతున్నాయి కాబట్టి ఈ గ్రహ స్థానాల మార్పు కారణంగా ఏ ఏ రాశులకు సమస్యలు తీరిపోబోతున్నాయి, గతంలో చేసినటువంటి పనులు కానీ పెట్టిన పెట్టుబడుల నుంచి కానీ భారీ లాభాలు అందబోతున్నాయి. మరి అవన్నీ విషయాల్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అయితే మే నెలలో అంగారకుడు మేషరాశిలోకి, శుక్రుడు మిథున రాశిలోకి, బుధుడు సూర్యుడు వృషభ రాశిలోకి సంచరిస్తారు. మే నెలాఖరులో బుధుడు తన స్థానాన్ని మార్చుకుని మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల మార్పులన్నీ కూడా కొన్ని రాశులపైన ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశులు అయితే లాభాలను తీసుకొస్తాయి. మరి ఆ రాశుల్ని గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి అధిపతి అంగారకుడు. మే 11న అంగారకుడు తన సొంత రాశిలోకి సంచరించడం, దీనివల్ల మేషరాశి వాళ్ళకి అదృష్టం మారుతుందని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఊహించని శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు మంచి అనువైనటువంటి లాభాలు ఇచ్చేటువంటి సమయంగా మారుతుంది. ఉద్యోగం మారాలి అని చూస్తున్న వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. కొత్త ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మే నెల కన్యారాశి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. భాగస్వామి నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. అనుకోని అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ కష్టాన్ని ఉన్నతాధికారులు గుర్తించడం, కెరీర్లో మంచి గ్రోత్ ఉంటుంది. కొత్త స్నేహితుల్ని కలుసుకుంటారు. ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. తరువాత తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి మే నెల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మే నెల మీకు వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయని చెప్పొచ్చు. ఈ కాలంలో మీ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. విదేశీ ఒప్పందాలు కుదరడం, ప్రయోజనకరంగా మారడం జరుగుతుంది. వ్యాపారవేత్తలకు అనేక మార్గాలు తెరుచుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడడంతో పాటు ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. అన్ని రకాలుగా శుభాలను అందుకుంటారు. తర్వాత వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి మే నెల చాలా అనుకూలంగా ఉంది. సూర్యుడు 15న 2026 మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఇది ఆరోగ్యాన్ని కానీ నాయకత్వ లక్షణాలని కానీ పెంపొందింపజేస్తుంది. అదనంగా బుధుడు కూడా మే 15 తర్వాత 2026 వృషభ రాశిలోకి వస్తున్నాడు. వృషభ రాశిలో 3 గ్రహాల కలయిక ఆకస్మిక పురోభివృద్ధిని సూచిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు కానీ, అలాగే మీలో కొందరికి వృషభ రాశి వాళ్ళకి ఉన్నతాధికారుల ప్రశంసలు కానీ ఇవన్నీ అందే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాల్లో కూడా పాలు పంచుకుంటున్న వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా మారుతుంది. వైవాహిక జీవితంలో కూడా సంబంధాలు బలపడే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి బుధుడు మిథున రాశి యొక్క అధిపతి. బుధుడు మే 29 తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మే 14న 2026 మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మిథున రాశి వాళ్ళకి అదృష్ట సమయం అని చెప్పొచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వాళ్ళకి శుభవార్త అందే అవకాశం ఉంది. అలాగే ఇది మీకు చాలా శుభప్రదమైనటువంటి సమయం. దీని నుండి మీరు పూర్తిగా ప్రయోజనాన్ని పొందుతారు. మీరు గణనీయమైనటువంటి ఆర్థిక లాభాలని కూడా పొందే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ అవకాశాలు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంది. మరి ఈ రాశుల వాళ్ళకి ఫలితాలని మీరు చూసుకుని తగినటువంటి పరిష్కారాలు చేసుకుని ఇంకా మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం.